క్రీస్తు పరిశుద్ధమైన నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరచాలి. ఏంటి ఈ రోజు మన అంశం అంటే, మన హృదయ తలంపులకు కావలి ఏది అంటే అంశం మరొకసారి, మన హృదయ తలంపులకు కావలి ఏది. అయితే ప్రియులారా, మనం మొట్టమొదటి మనం పరిశీలన చేసుకుంటే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తూ ఉన్నాడు, మన విశ్వాస జీవితాన్ని మనం ఎలా కొనసాగించుకోవాలి, మన హృదయాలకు తలంపులకు మరి ఏది కావాలి ఉంటది. ఈ లోకంలో కావాలి వారు అనేకమైనటువంటి కావాలి వారు ఉంటారు. అయితే వీళ్ళంతా బాహ్య నేత్రాలు కనబడినటువంటి కావాలి వారు. అదే మరి ఈ బాహ్య నేత్రాలు కనబడిన మన హృదయాంతరంగాలకు మరి కావాలి ఉండేది ఏంటి అని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇందులోనే ఈ రోజు మన సంఘానికి కావాల్సిన చక్కటి జ్ఞానం ఉంది. దాన్ని నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. ఇప్పుడు చూడండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఈ రోజు దేవుడు మన సంఘంతో ఏం మాట్లాడుతున్నాడని మనం పరిశీలన చేస్తే మొదటి మాట ఏమన్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనకు శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అపనిందలు వచ్చినా, అపజయాలు వచ్చినా, ఈ లోక సంబంధంగా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మొట్టమొదట మనం మహిమపరిచేది ఎవరినండి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ఏమంటాడు? ఇక ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని. ఇదండి మనకు చాలా అవసరమైనటువంటి పాఠ్యతలు. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఏమంటారు? ప్రతి విషయములో ఏంటమ్మా? ప్రతి విషయములో, ప్రతి సెకను ఈ శ్వాస నిశ్వాస మన దేహంలో నిలిచి ఉన్నదంటే ఒక క్షణం నుంచి ఇంకొక క్షణంకు మనం వెళ్తున్నామంటే ఇది ఎవరి కృప అండి? దేవుని కృపే. అందుకే ఇక్కడ ఏం చెప్తుందంటే, ప్రతి విషయంలో నువ్వు జీవించి ఉన్నా, నువ్వు ఇక్కడ నుంచి కొంచెం ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళినా, ఈ లోకంలో నువ్వు ఏమి చేస్తున్నా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత. ప్రార్థనలో ఏముంటదండి? దేవుణ్ణి వేడుకోవడం ఉంటుంది. అది చెప్తున్నాను నేను. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఏంటో మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో చాలా చూస్తూ ఉంటాం మనం. ఏలియా గురించి చూసిన 3 సంవత్సరాలు వర్షం పడకుండా ప్రార్థన చేసినప్పుడు వర్షం వేయలేదు. మళ్ళీ ప్రార్థించినప్పుడు మళ్ళీ వర్షం వచ్చింది. ఇంకా మనం పరిశీలన చేస్తే మరి దానియేలు గారు ఏం చేశారు? సింహాసనం నోర్లను చూడండి. అంటే మోషే గారు ఎర్ర సముద్రంను పాయలుగా, బండ నుండి నీళ్లు. అంటే దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క శక్తి ఎంత ఉందో మనకు అర్థం కావాలి. ఏంటంటే దేవుని యొక్క శక్తి దేనిలో ఉంది అని అంటే ప్రార్థనలో ఉంది. ప్రార్థనలోనే దేవుని శక్తి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, యేసుక్రీస్తు వారు మీరు మెలకువగా ఉండి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎందుకు చెప్పాడు ఆ మాట? నిద్రపోతూ ఉన్నారు చాలా మంది. ప్రార్థనలు ఏం చేస్తూ ఉన్నారు? ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు కొండ మీద ఆయన వెళ్ళి ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళ కన్ను నిద్ర భారంతో కృంగుతూ ఉన్నాడు శిష్యులై. అందుకే వచ్చి ఒక్క క్షణమైన మెలకువగా ఉండలేరా? ఒక్క క్షణమైన మెలకువగా ఉండలేరా? మీరు ప్రార్థనలో గడపండి అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ముఖ్యంగా మన జీవితంలో దేవుణ్ణి మనల్ని కలిపేది ఏదైనా ఈ లోకంలో ఉంది అని అంటే అదే ప్రార్థన. ఇంకోటి దీనికోసం చెప్పాలంటే, భూలోకం నుండి పరలోకానికి వేసే పులికేగే ప్రార్థన. భూలోకంలో నుండి పరలోకంలో దేవుని సన్నిధికి వెళ్ళేది ఏంటి? అదే అమ్మ. దేవుడు మనం మనవి ఆలకించాలంటే మనం చేసేదేంటి? ప్రార్థన. మరి ప్రార్థనకు అంత శక్తి
చేస్తున్నప్పుడు ఆ ప్రార్థననే మనం మర్చిపోతే ఎలాగ చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కల హల్లెలూయా. అంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలి? మొదట మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మొదటిగా మనం మోకలేయాల్సింది ఎవరి దగ్గర? ఎంత బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం చూస్తూ ఉంటే పౌలు శీలను కాళ్ళకు గొండలు వేసి ఎంతో కొట్టి ఏం చేశారండి? చెరసాలలో వేయించారు. మధ్యరాత్రి వేళ అంటే 1 గంటకు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మనమైతే చిన్న దెబ్బ తాకితే మందు కట్టుకోను, గాయం కట్టుకోను, దుప్పటి కప్పుకొని మూలుకుంటూ మనము పడుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అందులో ఉన్న వారిని కూడా నిద్రపోనియలే, పాటలతో ఆయనను ప్రార్థించారు. దేవునికి స్తోత్రం కల హల్లెలూయా. అంటే ఆ మధ్యరాత్రి వేళ చూడండి, వాళ్ళు దేవునికి పాటలు పాడుతూ ఆయనను కీర్తిస్తూ మన దేవుని మహిమపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తాం. చూడండి, అంటే దేవుని యొక్క శక్తి మనలో కనపడాలి అని అంటే మొట్టమొదట మన విశ్వాస జీవితంలో కనపరిచేది ఏంటి అని అంటే ప్రార్థన యొక్క శక్తి మనం మొట్టమొదటి గుర్తించగలిగారు ప్రియులారా. అందుకే కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును దేవునికి స్తోత్రం కల హల్లెలూయా. ఈ లోక సంబంధంగా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, కావలి వారు ఉంటారు. ఒక ఇంటికి వాచ్మెన్ కావలిగా ఉంటాడు. మనము ఎవరికైనా చూస్తే కొంతమందిని సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అంటే దేహాన్ని రక్షించడానికి, వారి యొక్క ప్రాణం నుండి వారిని రక్షించడానికి. ఈ లోకంలో కావలి వారు ఉండే స్థలాలు ఇంకా మనకి ఎక్కువ తెలిసి ఏంటి? బ్యాంకులో ఉంటారు, ఇంకా ఏటీఎంలో, మాల్స్ దగ్గర, సూపర్ మార్కెట్ల దగ్గర వీళ్ళందరూ ఉంటారు. ఇంకా దేశాన్ని కాపాడేటటువంటి వారు సరిహద్దుల్లో, మన మిలిటరీ వారు సరిహద్దులో కావలి కాస్తా ఉంటారు. పంట పొలాలకు కూడా తమ పంట చేతికి వచ్చిన తర్వాత జంతువులు తినిపోకుండా వాటికి కూడా కావలి కాసేవారు ఉంటారు. మరి పశువులను కాయసే వారు ఉంటారు, వారు కూడా కావలి కాస్తా ఉంటారు. కంపెనీలకు కావలి వారు ఉంటారు. అవును ప్రియులు, ఈ లోక సంబంధంగా ప్రతి దానికి కావలి వారు అనేది అవసరము అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రియులారా, మరి ఈ దృశ్యమైనటువంటి వాటికి కావలి వారు ఉన్నట్టే మన అదృశ్యమైనటువంటి ఈ హృదయానికి కావాలి ఏది? మరి ఈ కనిపించినటువంటి ఈ అదృశ్యమైనటువంటి హృదయానికి ఏం కావాలి ఉండాలమ్మా అంటే దేవుని యొక్క వాక్యము అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అందుకే దృశ్యమైన హృదయానికి తలంపులకు కావాలి అవసరమా? ఈ అదృశ్యమైనటువంటి హృదయానికి, ఈ దృశ్యమైనవి కాకుండా అదృశ్యమైన హృదయానికి తలంపులకు కావాలి అవసరమా అంటే అవును, కావాలి అవసరమే. ఏంటంటే ప్రతి విషయంలో మనం ఏం చేయమన్నాడమ్మా? ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేయాలి, అందులో మళ్ళీ కృతజ్ఞత కలిగి ఉండాలి, విజ్ఞాపన చేయాలి. ఇక్కడ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత మన జీవితంలో ఈ 3 అనేటివి చాలా అవసరము, ప్రాముఖ్యము మన విశ్వాస జీవితానికని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడప్పుడు సమస్త జ్ఞానముకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము అనేది మన హృదయములకును, అంటే ఎవరి ద్వారానట? దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. అంటే ఈరోజు మన హృదయ తలంపులకు కావాలి ఉండేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము. అంటే ఈ వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. అందుకే ప్రియులు ఇక్కడ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు. ఏంటి అని అంటే హృదయము నిండిన కొలది ఏమన్నాడమ్మా? ఏం చేస్తాడు? హృదయము నిండి ఉండు దానిని బట్టే నోరు మాటలాడును కదా అంటాడు. అంటే మన హృదయంలో ఏముంటే అదే బయటకు వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటాడు చూద్దామా? అందుకే అది చెప్పి ఏమంటాడంటే సజ్జనుడు తన మంచి ధనిలో నుండి అట సద్విషయాలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 నుంచి 37 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 నుంచి 37 వచనాలు. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడను కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను. ఓకే, సరిపోతుంది. అక్కడ ఏమంటున్నాడా? నాకు ఇది కదా 30 అమ్మా. నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు ఆ వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి
విమర్శ దినమున లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. అమ్మా, ఈ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నందుదువు. ఈ మాటలను బట్టి అపరాధివని తీర్పు. దేవునికి స్తోత్రం కల. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నా, హృదయము నిండి ఉన్న దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క వాక్యం ఉంది అనుకోండి, మన హృదయం నుండి ఫస్ట్ వచ్చే మాట ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒకరు ఎవరితోనైనా మనం లొల్లేసుకోవాలన్నప్పుడు మన హృదయంలో ఆ మాటలన్నీ తలపోసుకుంటా ఉంటాం. వాటి అన్నింటినీ దాచిపెడుతున్నాం. కనబడంగా ఫటాఫట్ ఫటాఫట్ వచ్చేస్తూనే ఉంటాయి, బుల్లెట్స్ వచ్చినట్టుగా. అంటే ఎందుకు, ఏముంది మన హృదయంలో? ఆ మాటలు మనము నిల్వ చేసుకున్నాం. అందులో హృదయంలో ఉన్నాయి కాబట్టి అవి బయటకు వచ్చినాయి. ఒకవేళ నీ హృదయంలో మంచి మాటలు ఉంటే చెడ్డ మాటలు వస్తాయా? అందుకే ఇక్కడ ఏమన్నాడు, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాన్ని తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు. అందుకే నీ హృదయంలో ఏమి ఉందో అదే బయట కనబడుతుంది. నీ హృదయంలో ఏముందో ఆ మాటలే బయటకు వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లరా, మన హృదయ తలంపులకు దేవుని యొక్క వాక్యము చాలా అవసరము కావాలి అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పిల్లరా, అందుకే ఇంకొక మాట చెప్తాడు, నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుల్ని అపవిత్రపరుస్తాడు. ఒకసారి పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు శిష్యులు వెళ్తున్నప్పుడు వీళ్ళు తొలలు తెంచుకొని తింటున్నారు. ఆహారం చేతులు కడుక్కోకుండా తింటా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో పరిశీలన చూసి ఏమంటారు, నీ శిష్యులు అసలు ఏంటి, కొంచెం కూడా నీట్నెస్ లేదు, కనీసం చేతులు కడుక్కోకుండా కూడా ఆ చేతులు కడుక్కోలేని ఆహారం తినొచ్చు కదా, వెళ్తూ ఆ వెన్నెలు తెచ్చుకుని అలాగే తినేస్తున్నారు వెళ్తూ. మరి ఏంటి పరిస్థితి, నువ్వు శిష్యులకు నువ్వు ఏం చెప్పు అన్నప్పుడు యేసుక్రీస్తు వరకు మాట చెప్తున్నాడు. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 19 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఏమన్నాడు, నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుల్ని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును, ఇవే మనుషుల్ని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. అంటే మన హృదయములో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, ఎలాంటి తలంపులు ఉంటాయో, ఆ తలంపులను బట్టే మనము మాట్లాడుతూ ఉంటాం. కానీ నీ హృదయంలో నుంచినటువంటి ఆ ఆలోచనలు ఏంటో నువ్వు మొదట గ్రహించుకో. అంతే తప్ప ఈ చేతులు కట్టుకోనుక భోజనం చేశారు నీ శిష్యులకు నువ్వు నేర్పవు అనేది కాదు. అక్కడ హృదయంలో నుండి వచ్చేవే మనిషిని అపవిత్రపరుస్తాయంట. బయట నుంచి లోపలికి వెళ్ళేవి ఇంకొక దాని చెప్తారు బహిర్భూమిలో కలపడతాయి, బహిర్భూమిలో కలపడతాయి. కానీ నీ హృదయంలో నుంచి వచ్చేటివి అవి ఇక్కడికి వస్తే హృదయంలో వచ్చి నోటి ద్వారా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇక్కడ ఏమంటాడు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య సాంగములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయంలో నుండే వచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లారా, నీ హృదయము నిండిన కొలదే నోరు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి పిల్లారా, మరి ఇవన్నిటినీ మనం తప్పించుకోవాలి అని అంటే, ఈ కనిపించని మన హృదయానికి తలంపులకు ఏమి కావాలి ఉండాలి అని అంటే, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏంటి మనలో కార్యసిద్ధి కలిగజేసేది, ఏంటి దేవుని సన్నిధిలో మనల్ని నిలబెట్టేది, ఏంటిది దేవుని ఇష్టానుసారంగా మనల్ని బ్రతికింపజేసేది అంటే ఆ వాక్యం. అంటే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవము ఒకసారి. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 12వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా. ఒక నిమిషం ఏమంటున్నాడమ్మా, ఎలా ఉండాలంటే అంతకుముందు నుంచి ఏమన్నాడు, తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మనము నడుచుకునవలెను. మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో
ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము ఎలా నడుచుకుంటున్నాము అనేది ఎలా అర్థమవుతుంది ఏమా? మనం ఎలా నడుచుకుంటున్నామని ఎలా అర్థమైతే అంటే మన క్యారెక్టర్స్ ఎలా బయటపడతాయంటే మన హృదయంలో ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మనం నడుస్తాం. అంతేనా? ఇప్పుడు ఈ బల్బు వెలగాలంటే విద్యుత్ శక్తి అవసరమా? అవసరమే. గాలితో నడుస్తుంది అది. అంటే విద్యుత్ శక్తి ఉన్నది కాబట్టి అది వెలుగుతా ఉంది. అంటే మనలో ఉన్నటువంటిది ఆ ఏదైతే మనం ఉందో దాన్ని బట్టి మనం నడిచేటటువంటి పరిస్థితి ఉంటుందని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రియులారా, ఇంకొక మాట, మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు 13వ వచనం, 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం పరిశీలన చేస్తే, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక్కడ మనం పరిశీలన చేసిన ప్రియులారా, ఇక్కడ మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు ఎవరి వాక్యం అని ఇచ్చారండి? తెస్సలోనికలో ఉన్నటువంటి వారు, సంఘము, అపోస్తలులు పౌలు గాని బర్నబా గాని వీళ్ళు ప్రకటించినప్పుడు సువార్తను, ఇది పౌలు సువార్త, లేకపోతే ఇది బర్నబా సువార్త, లేకపోతే ఇది పేతురు సువార్త, ఇది యాకోబు సువార్త, ఇది యూదా సువార్త అని నమ్మారా? దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చినటువంటి మాట ఇక్కడ మాట్లాడే నా మాట కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఇది నా మాట కాదు. అది ఎవరి మాట అంటే దేవుని మాట. అందుకే మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. మనము వాక్యం వింటున్నప్పుడు అది ఎవరి వాక్యం అనేది కాదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడా లేదా, చెప్పే వాక్యము వాక్యానుసారమా కాదా అనే దాని మీద మన దృష్టి ఫస్ట్ పెట్టాలి. అందుకే చెప్తుండు, మనుషుల వాక్యం అని చేయించగా అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యం అని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మేము వాక్యం ప్రకటించాము, నిజంగా అది దేవుని వాక్యం అని మీరు నమ్మారు కాబట్టి నేనేం చేస్తున్నానంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించు. ఎందుకు? తండ్రి మీరు చెప్పినటువంటి వాక్యం నేను వారికి ప్రకటించాను, వారు అదే వాక్యము నిజంగా అది మీ వాక్యం అనే నమ్మారు అని చెప్పి ఆ వాక్యమే విశ్వాసులైన మీలో. అవునండి, మన హృదయంలో కార్యసిద్ధి కలగజేసేది ఏంటి? మన హృదయాలకు తలంపులకు కావలి ఉండేది ఏంటి అంటే అదే దేవుని వాక్యము అని మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే పిల్లలు. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే వాక్యము హృదయములో ఎలా కార్యసిద్ధి చేస్తుంది ఏమా? వాక్యము హృదయములో ఎలా ఏకీభవించేలాగా చేస్తుంది ఇక్కడ మనం పరిశీలన చేస్తే, మనుషుల వాక్యం అనగా మనం పరిశీలిద్దాం. మనుషుల వాక్యం అనగా మనుషుల మాట. మనుషుల వాక్యం అంటే మనుషుల మాట. ఈ మనుషుల మాట హృదయంలో ఎలా కార్యసిద్ధి కలగజేస్తుంది, ఈ హృదయంలో ఎలా ఆ మాట ఉంటుందని మనం పరిశీలన చేస్తే, ఒక భర్త దూర ప్రాంతాలకు వెళ్తూ భార్యతో చెప్తున్నాడు, అమ్మా బ్యాంకు వారు వస్తారు, అందులో నేను 1,00,000 రూపాయలు పెట్టాను, ఈ 1,00,000 రూపాయలు వారికి మన ఇల్లులోనుగా నువ్వు ఇవ్వమ్మా అని భర్త చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పిపోయినటువంటి ఈ మాట భార్య హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుందా లేదా? ఈ మాట ఎక్కడ ఉంటది? హృదయంలో భద్రపరుచుకుంటది. ఎలా? ఏం చెప్పాడు భర్త? అమ్మా నేను దూర ప్రాంతాలు వెళుతున్నా, బ్యాంకు వారు వస్తారు, మనం లోన్ తీసుకున్నాం కదా ఇంటి కోసము, అప్పుడు డబ్బులు అతనికి కట్టాలన్నప్పుడు చెప్పినటువంటి ఆ మాట ఆ భార్య ఎక్కడ ఉంచుకుంటది అంటే హృదయంలో ఉంచుకుంటది. హృదయంలో ఉంచుకొని అదే ప్రకారంగా ఆమె చేస్తుంది. అలా చేస్తుందంటే కారణం ఏంటి? ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ మాట, ఆ వాక్యము అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రియులారా, మనలో దేవుని వాక్యము ఉంటే మనము కూడా దేవుని మాటే పలుకుతాము. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకే ప్రియులు ఇక్కడ, అందుకే దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటని చెప్పాడు ఇక్కడ పౌలు గారు హెబ్రీ గ్రంథంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో,
ఎందుకనగా 12 ఎందుకనగా 14 చదవం ఒకసారి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై, అదెంతమ్మ వచనం? లేదు, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. సారీ. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. అంటే దేవుడి నుంచి వచ్చినటువంటి దేవుని యొక్క మాట ఎక్కడికి వెళుతా ఉంది? ఎట్లా వెళ్తుంది? ఎందుకనగా దేవుని వాక్యము మొదట సజీవమై బలము గలదై, రెండంచులు అంటే ఆ వైపు దేవుని యొక్క వాక్యము అలా వెళ్ళిపోతుంది అంతే. ఎందుకు అంటే ఈ వైపు దారి లేదు, ఈ వైపు ఇది ఏమంటుందండి షార్ప్ లేదు అనకుండా కాదు. దేవుని వాక్యం అనేది నువ్వు ఎలా విన్నా అది ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటది? హృదయములోనికి. అంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము మొదట ఎక్కడికి వెళ్తుంది? విన్న వెంటనే ఇప్పుడు నోటి నుంచి బయటకు వచ్చినటువంటి ఏ వాక్యమైనా ఎక్కడికి వెళ్తుందండి? వినగానే, చెవు నుండి వినగానే హృదయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఏ మాట విన్నా ఫస్ట్ నోటి నుంచి వచ్చినటువంటి మాట చెవులు విని, చెవులు గ్రహించి దాన్ని ఎక్కడికి పంపిస్తాయంటే హృదయములోనికి పంపిస్తాయి. అదే విధంగా దేవుని యొక్క మాట, ఆ శక్తి, ఆ బలము, అది ఎలాగైనా నోటి నుంచి దేవుని యొక్క మాట వచ్చిన వెంటనే అది హృదయం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? దానికి మూలుగా ప్రాణాత్మలను కీళ్లను మూలుగును. మూలుగు ఎక్కడ ఉంటుందమ్మా? మనకు ఉన్నటువంటి ఎముక లోపల ఉంటుంది, గుజ్జంటగా మనం ఆ మూలుగును విభజించినంత పట్టుకుతున్నారు. అంటే అంత షార్ప్ గా దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయంలోనికి వెళ్ళిపోతుందని మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. దూరత అంటే దేవుని వాక్యం ఆ హృదయంలో అలా కార్యశక్తి కలగజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆలోచనలను తలంపులను శోధించుతున్న చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకే హృదయములో దేవుని గురించిన గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. మన ఇంటిలో నూనె సమృద్ధిగా ఉన్నా, బియ్యం సమృద్ధిగా ఉన్నా, పిండి సమృద్ధిగా ఉన్నా మనకి ఎంత ధైర్యంగా ఉంటుందండి? అంతేనా? అంటే ఈ లోక సంబంధంగా మనం భుజించడానికి మనకు కావాల్సినటువంటి సరుకులు మన ఇంట్లో ఉన్నాయనుకోండి, మనకు చాలా ఆనందంగా, జేబు నిండా డబ్బు ఉందనుకోండి, మనకి ఎంతో ధైర్యంగా. ఇవన్నీ ఎక్కడ కనబడతాయి? మన ముఖంలోనే కనబడతాయి. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన ఇంట్లో ఆహారం సంబంధించిన వస్తువులు నిల్వ ఉన్నా, మన అవసరాలను తీర్చే డబ్బు మన జేబులో ఉన్నా, ఈ కళ అనేది ఎక్కడ కనబడతా ఉంటది? ముఖంలోనే కనబడతాయి. అందుకే ఇక్కడ ఏమంటుండంటే ప్రియులారా, ఇక్కడ పౌలు గారు చెప్తుండే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16లో ఏమంటున్నాడమ్మా? సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి సమృద్ధిగా ఉండాలి ఈ రోజు నీలో నాలో అంటే సంగీతములతో, వాయిద్యాలతో, దేవుని పాటలతో మహిమపరచాలి, కీర్తనలతో, ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతో ఒకరికొకడు బోధించుచు, రెండోదమ్మా బుద్ధి చెప్పుచు. దేవునిలో లేకపోతే కొన్ని సమయంలో ఖండించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? దేవుని సేవకులు చేసినప్పుడు మనం ఏం కావాలి? వద్దు, లోపడద్దు, అతనికి వ్యతిరేకంగా కావాలి. అవునమ్మా? వ్యతిరేకంగా అయితే ఎందుకంటే ఈయన ఇలా చెప్పాడండి, ఈయన ఇలా చెప్తే మనకి నడుస్తుంది, ఇలా చెప్పొద్దు, ఈ వాక్యం అలా చెప్పొద్దు. మాకేం చెప్పాలంటే కొంచెం నెమ్మదిగా
కొంచెం సంతోషంగా ఉండేటటువంటి వాక్యాలు చెప్పు. అంటే దేవుని యొక్క మాట, నేను అది చెప్తున్నా, వాళ్ళు ఏ వాక్యం అని తెస్సలోనికలో వారు అంగీకరించారు? మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా దేవుని వాక్యమై ఉందని ఎంచారు వాళ్ళు. అందుకే దేవుని యొక్క మాటలు వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకరితో డైరెక్ట్ మాట్లాడడానికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడు. దేవుడు దేనితో మాట్లాడతాడు? వాక్యముతో, లేఖనాల ద్వారా మనల్ని ఒక్కొక్కసారి హెచ్చరిస్తూ ఉంటాడు. ఎవరినైనా నిలబడ్డ నాతో కూడా, మీతో కూడా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడేది ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా, మళ్ళీ కృపా సహితంగా ఉండాలి మళ్ళీ, ఏమా? అందుకే కోపపడకుడి గాని పాపము చేయకుడి, మీ కోపం ఎప్పటి వరకు ఉండాలన్నాడు? సూర్యుడు అస్తమించేంత వరకే. కొన్ని సమయాలలో మనం సంఘంలో ఉన్నప్పుడు ఒకరంటే ఒకరు విభేదాలు రాక తప్పదు అని లేఖనం చెప్తుంది. ఏమా? సంఘములో విభేదాలు రాక తప్పదు అని చెప్పి, మీ విభేదాలు ఎప్పటి వరకు ఉండాలంట? సూర్యుడు అస్తమించేంత వరకు తప్ప ఆ తర్వాత దాన్ని కొనసాగించకూడదు. అది దేవుని వాక్యానికి విరుద్ధము అని లేఖనాలు తెలుస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించిన గానం చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో. ప్రతి విషయంలో దేవుని యొక్క జ్ఞానము మనలో కనబడాలి అని అంటే సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. మన హృదయంలో ఏది ఉంటే బయటికి అదే. అందుకే నోరు నిండిన కొలదే హృదయము మాట్లాడదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయడం, ప్రతి క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసి. అసలు మనుషులు మనం పరిశీలిస్తే సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థించలేకపోతున్నాం? మనలో ఆయన వాక్యంకు చోటు లేదు కనుక. అంటే నువ్వు ప్రార్థించట్లేదంటే నీకు దేని మీద నమ్మకం లేదు? దేవుని యొక్క శక్తి మీద నమ్మకం లేదు. మనకు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దేని విషయంలో ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే మనలో ఆయన వాక్యముకు చోటు లేదు కాబట్టి మనం ఆయనలో ఉండలేకపోతున్నాం. అందుకే మనుషుల వాక్యాన్ని ఎప్పుడు ఎంచకుండా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండాలి. కొదువు అనేది ఉండకూడదు. సమృద్ధిగా ఎప్పుడైతే మన హృదయంలో ఆ వాక్యం ఉంటుందో ఆ వాక్యమే నిన్ను నన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కల, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కల. ఒకసారి ప్రియులారా మనం పరిశీలిస్తే మన హృదయంలో ఎలా కావాలి ఉంటుందంటే క్రీస్తు వాక్యం మన హృదయంలో ఉంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం కూడా మన హృదయంలో. క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఎక్కడ ఉంటుందండి? మన హృదయం. అప్పుడు మనం ఎంత ఆనందంగా ఉండి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక అదే 3వ అధ్యాయం 15-16లో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏం చేయమన్నాడు? ఏలుచుండ నీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై. దేవునికి స్తోత్రం కల, హల్లెలూయా. ఏమన్నా? క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఎక్కడ ఉండాలమ్మా? మీ హృదయంలో ఏలుచుండనియాలి. ఒక రాజ్యాన్ని వెళ్తాడు షేకు. ఏమా? ఈ రాజ్యాన్ని వెళ్తున్నాడు ఒక షేకు. అంటే ఈ రాజ్యం అంతా ఎవరి స్వాధీనంలో ఉంది? బెహ్రన్ కింగ్ స్వాధీనంలో ఉంది. మన ఇండియా మోడీ పిఎం గారి చేతిలో ఉంది. అంటే ఇక్కడ మనకేం కనబడుతుంది? మరి క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి మనం అంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఆయన వాక్యము ద్వారానే మీరు నడిపింపబడాలి. దేవునికి స్తోత్రం కల, హల్లెలూయా. ఆయన వాక్యమే మనలో ఏలాలని చెప్తున్నాడు ఇక్కడ. అది మీరు ఏలుచుండనేది. ఇందుకొరకు మీరు ఒక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై. అందుకే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేప్పుడు సమస్త జ్ఞానాన్ని మించినటువంటి దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయపు తలంపులకు కావాలి ఉండేటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఇంకా సకల సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం కదా, హల్లెలూయా. ఈ ఐశ్వర్యము, ఈ సంతోషము అనేది ఒక దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనల్ని చాలా ఆనందింపజేసేది, సంతోషింపజేసేది ఏదైనా ఉందంటే అదొక దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక సంబంధమైనవి కొద్ది సమయమే సంతోషంగా ఉంటాయి. ఈ రోజు కొంచెం మన దగ్గర ఏదైనా ధనం ఉందనుకోండి, ఖర్చు అయిపోయింది అనుకో, మళ్ళీ
అలాగే ఉంటాం. అదే దేవుని వాక్యం నీలో ఉందనుకో, ఈ సంతోషం అనేది చివరి వరకు ఉంటుంది. ఇంకా దేవునికి స్తోత్రం కల. హల్లెలూయా. చూద్దాం ఇక్కడ కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో మనకు 4 పాయింట్స్ కనబడుతున్నాడు. ఏంటి అంటే వారు ప్రేమ యందు అతకబడాలి. సంఘం దేని యందు అతకబడాలి? మొదట ప్రేమ, సహోదర ప్రేమ నిలవరముగా ఏలనీయుడు అంటాడు. సహోదర ప్రేమ అనేది చాలా అవసరం. అంటే ప్రేమ యందు అతకబడాలి. రెండవది సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. ఈ సంపూర్ణ గ్రహింపు అంటే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఈ మహిమ ఎందులో ఉంది? ఈ సకల ఐశ్వర్యము దేవుని స్తుతి. హల్లెలూయా. దేవుని వాక్యం కరెక్ట్. అంటే ఇక్కడ ఏమంటాడు? సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. ఈ సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాలన్నీ దేనిలో ఉన్నాయి? ఒక్క దేవుని వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దాన్ని ఎలా తెలుసుకోవాలంటే మనము స్పష్టముగా తేటగా మనం దాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి. 4వది తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు. ఆదరణ దేని బట్టి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి, కృతజ్ఞతకు అంటే మనం చేసిన ప్రతి ఒక్క విజ్ఞాపన బట్టి మనం చాలా జాగ్రత్తగా మన హృదయంలో ఆదరణ అనేది మనము పొందుతూ ఉంటాం. కాబట్టి ఇందుని గురించి దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచడం మనకు కనబడతాయా? మనం అనుకుంటాము ఈ లోక సంబంధంగా దేవుడు ఏవేవో ఇస్తాడు. ఓకే, అవి లోకంలో మనం జీవించాలి కాబట్టి అవి ఉంటాయి. కానీ దేవుడు నిత్యమైనది ఇచ్చేటి ఈ నేత్రాలకు కనబడి. ఇక్కడ ఏమంటుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 ఏమంటున్నామా? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10. ఎందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయములకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని అంటే ఇందును గురించి తను ప్రేమించు వారికి దేవుడట ఏవి సిద్ధపరచునవి కంటికి కనబడేయండి. దేవుని యొక్క కార్యాలు మనకు కనబడతాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క కార్యాలు నీకు కంటికి కనబడు, చెవికి వినబడవు, మనిషి హృదయములకు గోచరము కావు. ఆయన చేసేటటువంటి కార్యాలు నువ్వు తెలుసుకోలేవు. ఎప్పుడు నిన్ను ఏ విధంగా తన మహిమలోనికి ప్రవేశించేలాగా చేస్తాడో ఆయన యొక్క కార్యాలు అనేవి మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అందుకే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరచబడి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మాలను కూడా దేవుని యొక్క వాక్యంలోని సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము ఉంది అని మనం మొట్టమొదటి. అంటే దేవుని వాక్యంలో సంపూర్ణమైనటువంటి సకల ఐశ్వర్యం దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్క ఐశ్వర్యము, పరలోక సంబంధమైనవి కానీ భూ సంబంధమైనవి కానీ ప్రతి ఒక్క ఐశ్వర్యము ఎందులో ఉంది? దేవుని వాక్యంలోనే ఉంది. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మనము ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజేయటప్పుడు సమస్త జ్ఞానముకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వల్ల మన హృదయాలకు తలంపులకు కావాలి ఉండేటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన విశ్వాస జీవితాన్ని మనము ఎలా కొనసాగుతున్నాము? అందుకే పిల్లలు ఇక్కడ మనం పరిశీలన చేస్తే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తు మహిమలో మన ప్రతి అవసరాన్ని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నా చూద్దాం. చూడండి ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఏమన్నాము? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాము
దేవుడు నా మాట వింటలేడేమో, దేవుడు నన్ను చూస్తలేడేమో అని మనం అనుకుంటాం. కానీ ఆయనకు నీకు ఏమి కావాలో ఎప్పుడు తెలుసండి? నువ్వు ఈ లోకంలోనికి రాకముందే. అందుకే యోబు ఏమంటాడు? తల్లి గర్భం మందు నేను రూపింపక మునుపే నువ్వు నన్ను. దేవునికి స్తోత్రం కల హల్లెలూయా. మనం అనుకుంటున్నాము ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఆయన యొక్క మహిమ నాకు అర్థం కావట్లేదు. అంటే నీకేం అర్థం అవ్వట్లేదు? మొదటంటే దేవుని యొక్క వాక్యం అనేది నీకు అర్థం కావట్లేదు. దేవుని యొక్క సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము వాక్యంలోనే ఉంది. దానిలో మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, క్షుణ్ణంగా ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అదే దేవుని యొక్క శక్తి. అందుకే 1:3 ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 1:3 ఏమంటున్నాడు? ఎపిఎస్సీలో రాసిన పత్రిక 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదము ఎవరిలో అనుగ్రహించాలంటే యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించారు. అందుకే నేను చెప్పాను కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 తన యొక్క దేవుని యొక్క సంకల్పం ఎట్లనగా తన ప్రేమియందు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు తన కుమారుగా స్వీకరించటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన పరిశుద్ధులను నిర్దోషులై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పడి దేవుని యొక్క సంకల్పము. ఇది మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతనేది ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరుడు. కాబట్టి మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకే ప్రియులారా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆని అందే గుప్తంలో ఉన్నవంట. ఇంకేమంటున్నాడు యాకోబు ఏమంటున్నాడు? సరిగ్గా యాకోబు పత్రిక 1:16-17 ముగించుకుందాం అమ్మాయి. యాకోబు గారు రాసిన పత్రిక 1:16-17 నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలనాత్మమైనను గమన వల్ల ఛాయ అయినను కలుగు ఏ ఛాయ అయినను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్టమైన ప్రతి నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును ఎక్కడదమ్మది? పర సంబంధమైన, అంటే ఈ లోక సంబంధమైనవి కావు, పరలోకం నుంచి దేవుడు మనకి ఇస్తున్నాడు. పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమన వలన కలుగు ఏ ఛాయ అయినను. అంటే ఆయన అందరికీ తన నామమందు విశ్వాసం నుంచి వారు అందరికీ అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు మరీ శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని మనము ఎరగాలి ప్రియులారా. అందుకే పౌలు గారు చెప్తారు, ఎలాగైనా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఎరిగి అని చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనలో కార్య సాధకమైన తన క్రియా ఇది ఒకటి చదివి ముగించుకున్నాం. ఎపిసి 3:19-21 చదవమ్మా. 19:21 ఎపిసి 3:19-21. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలు. ఇచ్చేసానండి ఇక్కడ ఆన్సర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నా? జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఏం చేస్తున్నాడు పౌలు గారు? ఏం చేస్తున్నాడు? జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమ కావాలి మనకు అని చెప్తాడు. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్య సాధకమైన తన క్రియా చొప్పున మనము అడుగు వాటికంటేను
ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క శక్తి ఎందులో ఉంది? దేవుని యొక్క శక్తి విజ్ఞాపనలో, ప్రార్థనలు, కృతజ్ఞత పూర్వకంగా. అంటే అది మనలో ఉండాలంటే మన హృదయాలకు, తలంపులకు ఏది కావాలి ఉండాలి? దేవుని యొక్క వాక్యము. చూడండి, మొదటి వాక్యం చదవం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు, ఎప్పుడు కూడా మనము ప్రార్థనలో ముఖ్యంగా గడపాల్సినటువంటి విషయం. ప్రార్థనలో మనము కృతజ్ఞత పూర్వకంగా సంఘ ప్రార్థన గాని, వ్యక్తిగత ప్రార్థన గాని, కుటుంబ ప్రార్థన గాని, ఈ రాజ్యంలో ఉన్నటువంటి వరకు గాని, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసము మనం ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నాము. మన శ్వాస నిశ్వాస దేనితో అంటుపట్టబడి ఉండాలి అంటే ప్రార్థనతో అంటుకట్టబడి ఉండాలని దయచేసి మరి అందరూ గుర్తించి, ఇక మీదటైనా మనం ప్రార్థనలు ఎక్కువ గడపడానికి, సంఘ ప్రార్థనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయడానికి ధైర్యంగా ముందుకు వచ్చి, అమ్మ దేవుడు నువ్వు ఎన్ని 2 మాటలు చేసినా దేవుని యొక్క అంగీకరిస్తాడు. తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా పిల్లలు ఎలా మాట్లాడినా తండ్రికి ఇష్టమా? నువ్వు ఎలా ప్రార్థన చేసినా దేవుడిని మానవ ఆలోచిస్తాడు. కాబట్టి ఎవరు కూడా ప్రార్థన విషయంలో ముఖ్యంగా సిగ్గుపడొద్దని మరి దేవుని పక్షం మనకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఆలోచన చేసి అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించమని మరి చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగు.